హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా పనగుండాకు ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ పనగుండాకు ఫ్రై అనేది చేయడం చాలా సింపుల్ అండి, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అండ్ చాలా హెల్తీ కూడా అండి. ఈ ముందుగా అయితే ఒక 2 కట్టలు దాకా పనగుండాకు అయితే తీసుకుని ఒక 5 టైమ్స్ దాకా కూడా నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని అయితే పక్కన ఉంచండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అనేది వేసుకొని ఆవాలు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న పనగుండాకు అంతా కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని మూత అయితే పెట్టి ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేయండి. పనగుండాకులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుందండి. మీరు పనగుండాకులో వాటర్ అనేది ఎగస్ట్గా ఏం పోయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఈ పనగుండాకు వాష్ చేసాం కదండి, అందులోనే వాటర్ అనేది ఉంటుంది. సో ఆ వాటర్లో అయితే బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకొని అప్పుడప్పుడు మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ దాకా అయితే బాయిల్ చేసుకోండి. ఉప్పు కారం అంతా కూడా కరెక్ట్గా సరిపోయి ఉంటుందండి. ఇది తినడం అంటే చాలా మంచిదండి. ప్రెగ్నెన్సీ వాళ్ళైతే చాలా బ్లడ్ తక్కువ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు అయితే ఈ పనగుండాకు తినడం చాలా మంచిదండి. బ్లడ్ అనేది చాలా బాగుపడుతుంది. సో తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.